మ్యాన్ సిటీ రియల్ మాడ్రిడ్ ఏమన్నా కాంట్రాక్ట్ కుదుర్చుకుందా ఛాంపియన్స్ లీగ్? ప్రతి సంవత్సరం ఈ ఫిక్చర్ కంపల్సరీగా జరుగుతుంది. లాస్ట్ 7 yearsలో 6 years. అండ్ ఫైనల్గా రౌండ్ ఆఫ్ 16 డ్రా విడుదలైంది. మన ప్రెడిక్షన్ చూద్దాం. నేను నా రౌండ్ ఆఫ్ 16 ప్రెడిక్షన్ ప్లస్ క్వార్టర్ ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ ప్రెడిక్షన్స్ కూడా చేస్తాను. అండ్ లెట్స్ గో. వెల్కమ్ టు హార్ష్ మ్యాన్ స్పోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రాని చూసినట్టయితే లాస్ట్ సీజన్ క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ ప్యారిస్ వర్సెస్ చెల్సీ, ప్యారిస్ సెయింట్ జర్మన్ వర్సెస్ చెల్సీ, ఈ మ్యాచ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ గలటాసరే లివర్పూల్, రియల్ మాడ్రిడ్ మ్యాన్ సిటీ. ఇది హై ప్రొఫైల్ మ్యాచ్. లాస్ట్ 7 seasonsలో 6 seasons రిపీట్ అయింది. అట్లాంటా, బయర్న్ మ్యూనిక్, న్యూకాసిల్, బార్సిలోనా, అథ్లెటిక్, టాటెన్హామ్, బోడో గ్లిమ్ట్, స్పోర్టింగ్, లెవర్క్యూసన్, ఆర్సెనల్కి నాకు తెలిసి ఇంతకంటే ఈజియెస్ట్ సైడ్ ఆఫ్ డ్రా. ఆర్సెనల్కి ఇంతకంటే ఈజియెస్ట్ డ్రా నాకు తెలిసి ఇంకోసారి రాకపోవచ్చు. ఈ సీజన్ డ్రా చూసుకున్నట్టయితే ఆర్సెనల్కి చాలా మంచి లక్కీ అని చెప్పుకోవచ్చు, అన్లెస్ వాళ్ళు ఇంకో బాటిలింగ్ యూనిట్ ఓపెన్ చేయకపోతే. ఆల్రెడీ ప్రీమియర్ లీగ్లో పేకల మీద తెచ్చేసుకున్నారు. ఈజీగా గెలవాల్సిన సీజన్ ఇది ఆర్సెనల్. అండ్ ఛాంపియన్స్ లీగ్ మంచి డ్రా. వాళ్ళు FA కప్ అండ్ ఇంకా EFL కప్లో కూడా ఉన్నారు. క్వాడ్రపుల్ అవకాశం ఉంది. కానీ వినో ఆర్సెనల్. ఓకే, లెటస్ గో ఇన్ టు ద డ్రా. మనం డ్రా చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డ్రా చూసుకుంటే కొంచెం టఫ్గా ఉంది. రైట్ సైడ్ వెరీ ఈజీ అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ ఉన్న టీమ్స్ ఏవైతే పెద్ద టీమ్స్ ఉన్నాయో, బార్సిలోనా అవ్వచ్చు, అథ్లెటిక్ అవ్వచ్చు, ఆర్సెనల్ అవ్వచ్చు, సెమీఫైనల్ దాకా వీళ్ళకి వే క్లియర్. లెఫ్ట్ సైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫిక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ సీజన్ క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్చర్ రిపీట్ అయింది, PSG వర్సెస్ చెల్సీ. అండ్ రియల్ మాడ్రిడ్ వర్సెస్ మ్యాన్ సిటీ. ఇది ఒక లీగ్ ఫిక్చర్లా తయారైంది. ఛాంపియన్స్ లీగ్లో రిపీట్ అవుతుంది లాస్ట్ 6 times అనుకుంటా 7 seasonsలో. అండ్ బయర్న్ మ్యూనిక్ వర్సెస్ అట్లాంటా. ఓకే, ఫస్ట్ నేను విల్ గో ఇన్ టు రైట్ సైడ్ ఆఫ్ డ్రా చూద్దాం. ఆర్సెనల్ వర్సెస్ లెవర్క్యూసన్. ఆర్సెనల్ ప్రస్తుతం ఉన్న వాళ్ళ డిఫెన్సివ్ లైన్ తోటి అండ్ ప్రస్తుతం వాళ్ళకున్న ఛాంపియన్స్ లీగ్ ఫామ్ తీసుకున్నాం, ఈజీగా గెలవచ్చు లెవర్క్యూసన్ తోటి. సో ఐ విల్ చూస్ ఆర్సెనల్ హియర్. తర్వాత బోడో గ్లిమ్ట్ అండ్ స్పోర్టింగ్. ఈ బోడో గ్లిమ్ట్ అండ్ స్పోర్టింగ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే రెండు కంపారిటివ్లీ చిన్న టీమ్స్, కానీ బోడో గ్లిమ్ట్ చాలా షాక్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మ్యాన్ సిటీని ఓడగొట్టింది, ఇంటర్ని 2 సార్లు ఓడగొట్టింది, అండ్ అథ్లెటికో మాడ్రిడ్ని కూడా ఓడగొట్టింది. సో ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఈ ఫిక్చర్. సో నేను బోడో గ్లిమ్ట్కి ఎడ్జ్ ఇవ్వబోతున్నాను. సో ఐఎమ్ పికింగ్ బోడో గ్లిమ్ట్ హియర్. అథ్లెటిక్ వర్సెస్ స్పర్స్. అథ్లెటిక్ ఛాంపియన్స్ లీగ్లో మనం చెప్పుకోవచ్చు, అథ్లెటిక్ కానీ ఫస్ట్ గోల్ చేశారంటే వాళ్ళు లైట్ కూడా దూరనివ్వరు వాళ్ళ డిఫెన్స్లోకి. సో అయినా ఈ సీజన్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఛాంపియన్స్ లీగ్లో అథ్లెటిక్ని మనం సేఫ్గా పిక్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ పికింగ్ అథ్లెటిక్ ఓవర్ స్పర్స్. ఆల్దో స్పర్స్ క్యాన్ గివ్ షాక్, కానీ నాకు ఎందుకు అథ్లెటిక్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ముందుకి. సో ఐఎమ్ పికింగ్ అథ్లెటిక్. తర్వాత బార్సా వర్సెస్ న్యూకాసిల్ అయితే గోల్ ఫెస్ట్ ఉండబోతుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బార్సా హై డిఫెన్సివ్ లైన్తో ఆడుతుంది, అండ్ న్యూకాసిల్ స్ట్రాంగ్ కౌంటర్ అటాక్, మంచి ఫాస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, వైడ్ ప్లేయర్స్. సో ఇది బార్సలోనా లాస్ట్ సీజన్లో నుంచి ఏమన్నా నేర్చుకొని ఉంటే హ్యాన్సీ ఫ్లిక్ డెఫినెట్గా కొంచెం ట్వీక్స్ చేసి బార్సలోనా కొన్న టెక్నికల్ ప్లేయర్స్ కావచ్చు, క్వాలిటీ ప్లేయర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఈజీగా ఈ ఫిక్చర్ని గెలవచ్చు ఓవర్ ద 2 legs. బట్ ఇది చాలా డిఫికల్ట్గా ఉండబోతుంది. బార్సిలోనా కనుక ఏమాత్రం హై డిఫెన్సివ్ లైన్లో ఛాన్స్ ఇచ్చినా క్విక్ కౌంటర్ చేయగలదు. న్యూకాసిల్ చాలా ఇబ్బంది క్రియేట్ చేయగలగదు. ఎస్పెషల్లీ న్యూకాసిల్ అవే ఆడుతున్నప్పుడు బార్సిలోనా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఐఎమ్ చూసింగ్ బార్సిలోనా టు ఎడ్జ్, ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిటీకి. సో రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. విల్ గో టు లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ ప్యారిస్ సెయింట్ జర్మన్, PSG నుంచి వద్దాం. PSG వర్సెస్ చెల్సీ. లాస్ట్ సీజన్ అంతా ఇద్దరు ఫామ్ కూడా, 2 teams ఫామ్ అంతా ఓకేగా ఉంది. బట్ చెల్సీ న్యూ మేనేజర్ మంచి ఫామ్లో, అంటే ఒక మొమెంటం ఉంది ప్రస్తుతానికి చెల్సీకి.
పిఎస్జీ మీద చెల్సీ విన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఐ వాంట్ పిఎస్జీ టు విన్. ఇది చాలా టైట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. లూయిస్ ఎన్రికే, ఐఎమ్ ట్రస్టింగ్ ద మేనేజర్ హూ వన్ ద ఛాంపియన్స్ లీగ్ ఫర్ పిఎస్జీ లాస్ట్ సీజన్. ఈ ప్రెడిక్షన్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ పిఎస్జీ. అగైన్ నెక్స్ట్ లివర్పూల్ గలటాసరే. ఈ మ్యాచ్ చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. అసలు యాక్చువల్గా లివర్పూల్ వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ స్పెండింగ్ వాళ్ళు చేసిన లాస్ట్ సీజన్ వాళ్ళు ఆ సీజన్ కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో వన్ సైడెడ్గా మ్యాచ్ జరగాలి, కానీ లివర్పూల్ ఫామ్ అలా లేదు. ఎస్పెషల్లీ గలటాసరే అవే ఆడుతున్నప్పుడు లివర్పూల్ చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫిక్చర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లివర్పూల్ ఎ స్లైట్ ఎడ్జ్ హియర్. సో ఐఎమ్ పికింగ్ లివర్పూల్. తర్వాత రియల్ మాడ్రిడ్ వర్సెస్ మ్యాన్ సిటీ. హైలైట్ ఆఫ్ దిస్ రౌండ్ ఆఫ్ 16 అని చెప్పుకోవచ్చు. హైలైట్ మ్యాచ్ ఇది. అయితే ఇద్దరిలో నాకు అయితే రియల్ మాడ్రిడ్ గెలవాలని ఉంది పర్సనల్గా. ఐ వాంట్ రియల్ మాడ్రిడ్ టు గో ఫార్వర్డ్. కానీ మ్యాన్ సిటీ ఆర్ ఆన్ ద బౌన్స్. ప్రీమియర్ లీగ్లో మళ్ళీ రేస్లోకి వచ్చేసారు. అండ్ సిటీ డోనారూమాని అక్వైర్ చేసి గోల్ కీపర్ చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి గోల్ కీపర్. నాకెందుకో ఈ ఫిక్చర్లో మ్యాన్ సిటీ ఎడ్జ్ అయ్యి అడ్వాన్స్ అవుతుందని అనిపిస్తుంది. సో ఐమ్ పికింగ్ మ్యాన్ సిటీ. అండ్ ఫైనల్గా బయర్న్ వర్సెస్ అట్లాంటా. బయర్న్ ఈజీ ఫర్ దెమ్ అని అనుకుంటున్నాను వాళ్ళు ఇప్పుడున్న ఫామ్కి. అండ్ బయర్న్ క్యాన్ గో ఆల్మోస్ట్ త్రూ ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ గెలవగలిగే సత్తా బయర్న్కి ఉంది. సో ఐమ్ పికింగ్ బయర్న్. ఓకే, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టీమ్స్ వచ్చేసి ప్యారిస్ వర్సెస్ లివర్పూల్, మ్యాన్ సిటీ వర్సెస్ బయర్న్ మ్యూనిక్. రైట్ సైడ్ బార్సా వర్సెస్ అథ్లెటీ, బోడో గ్లిమ్ట్ వర్సెస్ ఆర్సెనల్. ఇక్కడ సో ఫస్ట్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి వద్దాం. బోడో వర్సెస్ ఆర్సెనల్. బోడో ఈ సీజన్ వండర్ అనే చెప్పుకోవచ్చు. మంచి సర్ప్రైజ్ ప్యాకేజ్. ప్రతి సీజన్లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి టీమ్స్లోంచి కొంతమంది ప్లేయర్స్ మనకి స్టాండౌట్ అవుతారు. ఈసారి బోడోలోంచి కూడా ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ యూరోపియన్ క్లబ్స్ వెంటబడే అవకాశం ఉంది. సో ఆల్దో షాకింగ్ ఈ స్టేజ్ ఆఫ్ పిక్చర్స్లో మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్స్ టూ బిగ్ ఫర్ ఎ షాక్ హియర్. సో ఆర్సెనల్ నేను పిక్ చేస్తున్నా అగైన్స్ట్ బోడో. అథ్లెటీ వర్సెస్ బార్సా. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఐ డోంట్ నో, నాకు ఎందుకో బార్సా గెలవాలనన్నా అథ్లెటీ గెలుస్తుందేమో అని అనిపిస్తుంది. సో ఐఎమ్ పికింగ్ అథ్లెటీ. ఇక్కడ పిఎస్జీ వర్సెస్ లివర్పూల్ ఈ సీజన్ ఫామ్లో సరిగా లేరు. బట్ లాస్ట్ సీజన్ లాగే టైట్గా ఉండే అవకాశం ఉంది ఈ ఫిక్చర్. నేను పిఎస్జీని చూస్ చేసుకుంటున్నాను వెళ్తుందని నెక్స్ట్ రౌండ్కి. అండ్ హైలైట్ మ్యాచ్ ఇది అవ్వచ్చు. మ్యాన్ సిటీ వర్సెస్ బయర్న్ మ్యూనిక్. మ్యాన్ సిటీ బయర్న్ ఒకళ్ళు గురువు ఇంకొకళ్ళు శిష్యుడు. విన్సెంట్ కంపెనీ వర్సెస్ పెప్ గ్వార్డియోలా జరిగే అవకాశం ఉంది. బయర్న్ మ్యూనిక్ కనుక మ్యాన్ సిటీని ఇబ్బంది పెట్టగలదు డెఫినెట్గా. హోమ్ అండ్ అవేలో కూడా బయర్న్ మ్యూనిక్ గెలవగలిగే సత్తా ఉంది. బట్ మ్యాన్ సిటీ ఆర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. ఈ ఫిక్చర్ చెప్పడం కష్టం. నాకైతే బయర్న్ మ్యూనిక్ గెలవాలని ఉంది. ఐఎమ్ పికింగ్ బయర్న్ హియర్. అది ఈ మ్యాచ్లో ఎవరైనా గెలవచ్చు, బట్ ఐఎమ్ పికింగ్ అండ్ చూసింగ్ బయర్న్ మ్యూనిక్ హియర్. అండ్ నౌ సెమీఫైనల్స్. పిఎస్జీ వర్సెస్ బయర్న్ మ్యూనిక్, అథ్లెటీ వర్సెస్ ఆర్సెనల్కి ఇక్కడి దాకా ప్రయాణం స్మూత్. ఆర్సెనల్ సెమీఫైనల్స్లో వీళ్ళకి బోడో సెమీఫైనల్స్లో ఇక అథ్లెటీని ఫేస్ చేయాలి. ఐ థింక్ ఆర్సెనల్ అథ్లెటీని ఓడించగలిగే సత్తా ఉంది. రీసెంట్గా స్పానిష్ టీమ్స్ని ప్రీమియర్ లీగ్ టీమ్స్ చాలా మంచి రికార్డే ఉంది. రీసెంట్ ఆల్దో స్పానిష్ లీగ్కి ఓవరాల్గా ప్రీమియర్ లీగ్ మీద మంచి రికార్డు ఉన్న రీసెంట్ టైమ్స్లో ప్రీమియర్ లీగ్ టీమ్స్ ఆర్ కమింగ్ గుడ్. సో ఐఎమ్ పికింగ్ ఆర్సెనల్ హియర్. అండ్ లెఫ్ట్ సైడ్లో ఐ వాంట్ బయర్న్ మ్యూనిక్ టు గో. డెఫినెట్గా బయర్న్ మ్యూనిక్ పిఎస్జీ కంటే ఉన్న ఫామ్కి బయర్న్ మ్యూనిక్ అడ్వాన్స్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అనదర్ క్లాసిక్. బయర్న్ వర్సెస్ ఆర్సెనల్కి ఎవరైతే ఛాంపియన్స్ లీగ్లో ఆడాలంటే అగైనెస్ట్గా దడో ఆ టీమే ఫైనల్ ఆడబోతుందని నేను అనుకుంటున్నా. సో ఆర్సెనల్ చివరి దాకా వచ్చి ఒక బాటిలింగ్ యూనిట్ తెరవబోద్ది డెఫినెట్గా. సో ఐఎమ్ పికింగ్ బయర్న్ మ్యూనిక్ యాజ్ ద విన్నర్. దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్. ఆల్దో చాలామందికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఐ హోప్
దిస్ కమ్స్ ట్రూ. మీరు కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు మీ ప్రెడిక్షన్ అండ్ మీ విన్నర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్ష్మ్యాన్స్.